Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రీ ఎంట్రీకి రెడీ అయిపోయారటగా. జగన్ నిర్ణయం జరిగిపోయిందా? వైసీపీని విడిపోయిన నేతలు తిరిగి పార్టీలో చేరతారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. అందుకు వైసీపీ సోషల్ మీడియానే కారణమని చెబుతున్నారు. 2024లో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ నుంచి కొందరు కీలక నేతలు పార్టీ నుంచి విడిపోయారు. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారు రోసయ్యతో పాటుగా మరికొందరు నేతలు పార్టీని వీడి వెళ్లారు. వీరిని తిరిగి చేర్చుకోవద్దంటూ వైసీపీ నేతలు కొందరు బాహాటంగానే డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్లిన వారిని ఎందుకు చేర్చుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక అనుమానం ఏంటంటే, పార్టీ వీడిన నేతల గురించి ఒక్క విమర్శ కూడా జగన్ చేయకపోవడం. అంతేకాదు, వైసీపీ సోషల్ మీడియాలోనూ పార్టీని వదిలి వెళ్లిన వారి గురించి నెగిటివ్గా కామెంట్స్ లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది నాయకత్వం నుంచి వచ్చిన సూచనల మేరకే సోషల్ మీడియాలో వారికి వ్యతిరేకంగా ఎటువంటి కామెంట్లు పెట్టవద్దని ఆదేశాలున్నట్లుందన్న అనుమానం కలుగుతుంది. ఏ పార్టీ సోషల్ మీడియాలోనైనా పార్టీని వీడిన నేతలను ఒక ఆట ఆడుకుంటారు. పార్టీలో పదవులు అనుభవించి తర్వాత వీడి వెళ్లిపోయారంటూ వారిని కార్యకర్తలు ఏకపారేస్తూ ఉంటారు. కానీ వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం అలాంటివి కనిపించకపోవడంతో పార్టీ వీడిన వారిలో కొందరిని తిరిగి జగన్ చేర్చుకుంటారన్న అనుమానాలు బలపడుతున్నాయి. అంతేకాకుండా వారు వైసీపీ చేసిన విమర్శల గురించి జగన్ ఎదుట కొందరు నేతలు ప్రస్తావిస్తూ ఉంటే చిరునవ్వే సమాధానం రావడంతో ఈ అనుమానం మరింత బలపడుతోంది. పార్టీని వీడిన అందరినీ కాకపోయినప్పటికీ ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వంటి వారిని మాత్రం తిరిగి పార్టీలోకి తీసుకుంటారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మరి జగన్ నిర్ణయమే ఫైనల్ కావడంతో ఎలా ఉండనుందన్నది మాత్రం ఆసక్తికరంగా మారనుంది.